పిల్లల వార్డ్రోబ్స్ మనం ఎంత ఓపిక్గా, నీట్‌గా, ఆర్గనైజ్డ్‌గా సర్దినా గూడా వితిన్ 1 వీక్ అండ్ 10 డేస్‌లోనే అదంతా ఫుల్ మెస్సీగా చేస్తూ ఉంటారు కదా! అలా గాకుండా నేను చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ మా పిల్లల వార్డ్రోబ్స్ ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను అన్నది ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మన వీడియోస్ అన్నీ కూడా ఎవ్రీడే మార్నింగ్ 11 అప్లోడ్ చేస్తుంటాను. వీడియో నచ్చింది అంటే మాత్రం డెఫినెట్గా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. వీడియో నచ్చింది అంటే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇంకా ఎలాంటి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ వార్డ్రోబ్లో ఉన్న బట్టలు ఇవన్నీ అయితే తీసి బయట పెట్టుకున్నాను. మ్యాక్సిమం అయితే ఇట్లా డీప్ క్లీనింగ్ అయితే మంత్లీ వన్స్ చేస్తుంటాను. లేదు కొంచెం నార్మల్ డేస్లో కొంచెం లాగారు అని అనిపించింది అంటే అంతవరకు ఆ పార్ట్ వరకు అయినా మళ్ళీ వెంటనే ఫోల్డ్ చేసేసుకొని పెట్టేసుకుంటాను బట్టలు. దానివల్ల ఎక్కువ మెస్సీ అవ్వకుండా అయితే ఎక్కువ రోజులు నీట్గా కనిపిస్తుంది. సో బట్టలన్నీ తీసిన తర్వాత ఒకసారి దానిలో ఉన్న ఈ షీట్ అనేది బయటికి తీసి నీట్గా అయితే క్లాత్తో మొత్తం వాల్స్ అంతా కూడా తుడుచుకుంటాను. ఏమన్నా చిన్న చిన్న బూజ్ కానివ్వండి, లేకపోతే ఏమన్నా ఉన్నా కూడా అవంతా కూడా నీట్గా రిమూవ్ అయిపోతాయి. నేను యూజ్ చేసిన షీట్ వచ్చేసి రీయూజబులే అండి, వాష్ చేసుకోవచ్చు. సో అందుకని చెప్పేసి నేను సేమ్ దాన్నే యూజ్ చేస్తున్నాను. లేదు మీరు నార్మల్ న్యూస్ పేపర్స్ వేస్తున్నారు అంటే హ్యాపీగా ఆ పేపర్స్ తీసేసి కొత్త న్యూస్ పేపర్స్ వేసుకోండి, ఫ్రెష్గా ఉంటాయి. అండ్ దీంతో పాటు నేను మా బట్టల్లో మనం అగరవత్తులు ఉంటాయి కదా, అవి యూజ్ చేసిన తర్వాత ఆ ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఎంటీ ప్యాకెట్స్, దాన్ని కూడా కొంచెం కట్ చేసేసి మిడిల్లో బట్టల మధ్యలో పెడతాను. మంచి స్మెల్ కూడా వస్తుంది. ఈ షీట్ వేసిన తర్వాత నేను చేసేది ఏంటి అంటే ఇక్కడైతే నేను స్టిక్కర్ వేసుకుంటాను. మ్యాక్సిమం ఈ షీట్ అనేది స్ట్రాంగ్గానే ఉంటుంది, అంటే తొందరగా అటు ఇటు కదలదు. బట్ ఇంకా స్టిల్ ఇంకొంచెం సేఫ్టీ కోసం అయితే నేను ఇలా సెక్యూర్ చేసుకుంటాను. దానివల్ల పిల్లలు ఎప్పుడన్నా బట్టలు లాగినా కూడా ఈ పేపర్ అనేది కదలకుండా నీట్గా ఉంటుంది. సో మీరైనా నార్మల్ పేపర్స్ యూజ్ చేస్తున్నారు అంటే ఇట్లా ఒకసారి స్టిక్కర్స్ వేసుకొని చూడండి, కొంచెం నీట్గా అనిపిస్తుంది. దాని తర్వాత నేను మ్యాక్సిమం బట్టలు నార్మల్గా డైలీ ఫోల్డ్ చేసుకునేటప్పుడే నీట్గానే ఫోల్డ్ చేసుకుంటాను. చూడండి, ఆల్రెడీ నేను ఇవన్నీ ఫోల్డ్ చేసుకొని ఉన్నవి జస్ట్ కప్బోర్డ్లోంచి తీసి బయట పెట్టాను. బట్ ఫోల్డింగ్స్ అనేది నేను డైలీ ఇలానే వేసుకుంటాను కాబట్టి నాకు ఇప్పుడు పెద్దగా పని ఏం లేదు. జస్ట్ ఒకసారి చెక్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి ఆర్గనైజ్ చేసుకోవటం అంతే. ఈవెన్ డ్రెస్సులనే కాదు, మా హస్బెండ్ షర్ట్స్ కానివ్వండి, నా డ్రెస్సెస్ కానీ, పాప ఫ్రాక్స్ ఏవైనా కూడా నేను మ్యాక్సిమం షాప్స్లో ఎలా ఫోల్డింగ్ అయితే ఉంటాయో నేను అలానే చేసుకుంటాను డైలీ వేర్ కూడా. దానివల్ల వార్డ్రోబ్ అనేది నీట్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఇంకొక టిప్ వచ్చేసి నేను ఇక్కడ మార్నింగ్ వేరు అండ్ నైట్ వేరు రెండు సపరేట్ చేసుకుంటాను. అంటే కొంచెం కొత్త షర్ట్స్ కొంచెం పెద్దగా సైజ్ పరంగా కొంచెం పెద్దగా ఉన్నాయి, కొత్తగా ఉన్నవి అనుకున్నవన్నీ కూడా కొంచెం డే టైంలో వేసుకుంటాడు. కొంచెం షార్ట్ అయిపోతున్నాయి, కొంచెం పాతవి అన్నవి మాత్రం నైట్ వేసుకుంటాడు. అందుకని చెప్పేసి ఉన్న షర్ట్స్ అన్నీ కూడా సపరేట్ చేసుకుంటాను. అండ్ ఆర్గనైజ్ చేసుకున్న ప్రతిసారి కూడా లాస్ట్నున్న డ్రెస్సెస్ పైకి వచ్చేలాగా పెట్టుకుంటాను. ఎందుకు అంటే సమన్వి కొంచెం డైలీ వేరు కొంచెం సెలెక్టెడ్గా చెక్ చేసుకొని తీసుకుంటుంది, కానీ సాయి అయితే అలా కాదు, పైన ఏది కనిపిస్తే ఆ డ్రెస్సే తీసుకుంటాడు. అలాంటప్పుడు కింద ఉన్న డ్రెస్సెస్ అనేవి ఎక్కువ యూజ్ చేయము, తొందరగా షార్ట్ అయిపోతాయి. అందుకని చెప్పేసి నేను కింద డ్రెస్సెస్ పైకి, పైన డ్రెస్సెస్ కిందకి పెట్టుకుంటాను ఎవ్రీ టైము. అండ్ నాకు కొంచెం డౌట్గా ఉన్న షర్ట్స్ అంటే షార్ట్ అయిపోయాయి, టైట్ అయిపోయాయి అని నాకు కొంచెం డౌట్ అనిపించిన షర్ట్స్ ఓపెన్ చేసుకొని చూసుకుంటాను. ఎందుకు అంటే మా పిల్లలు ఈ ఏజ్ అనేది వాళ్ళు పెరిగే ఏజ్, గ్రో అయ్యే ఏజ్ కదా. సో డ్రెస్సెస్ అనేది ఈజీగా షార్ట్ అయిపోతాయి. డైలీ వేసుకునే డ్రెస్సెస్కి పెద్ద డ్రెస్సెస్ అయితే తీసుకోలేము కదా, 2-3 ఇయర్స్కి యూజ్ అయ్యే అంత పెద్దవి.
సో అందుకని చెప్పేసి ఒక్కసారి అయితే నాకు డౌట్ ఉన్న షర్ట్స్ అన్నీ చెక్ చేసుకుంటాను. కొంచెం పర్లేదు, మరీ అంత షార్ట్ అవ్వలేదు, బాగానే ఉంది అంటే నైట్ అయినా వేసుకుంటాడు కదా అని చెప్పేసి ఉంచుతాను. లేదు ఇంకా బాగా షార్ట్ అయిపోయింది అనుకుంటే తీసి పక్కన పడేస్తాను. చూడండి ఇక్కడ నైట్ డ్రెస్సెస్ అన్నీ, నైట్ వేసుకునే డ్రెస్సెస్ అన్నీ కూడా ఇట్లా నీట్గా ఫోల్డ్ చేసేసుకొని లాస్ట్గా పెట్టుకుంటాను మ్యాక్సిమము. సో డేలో లాస్ట్గా యూజ్ చేసేది నైట్ వేరే కాబట్టి అవి లాస్ట్గా పెట్టుకుంటాను. దాని తర్వాత డే టైంలో యూజ్ చేసే షర్ట్స్ నార్మల్గా మామూలు డేస్ అంతా కూడా యూనిఫామ్లోనే ఉంటారు కదా. సో సాటర్డే సండేస్ కానివ్వండి, లేదు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కానీ ఇలాంటి షర్ట్స్ అన్నీ యూజ్ చేసుకుంటాడు కాబట్టి సో ఆ డే కోసం యూజ్ చేసుకుని ఒక పక్కన పెట్టేసుకుంటాను. దాని తర్వాత నైట్ మ్యాక్సిమం కూడా షార్ట్స్ లాంటివి 3/4 అట్లాంటివి యూజ్ చేస్తాడు. ఆ షార్ట్స్ అన్నీ కూడా నైట్ టీ షర్ట్స్కి దగ్గరే పెట్టుకుంటాను. సో వాడికి ఇంకా ఈజీగా అర్థమవుతుంది. పిల్లలు మనతో పని లేకుండా వాళ్ళ డ్రెస్సెస్ వాళ్ళే ఈజీగా పిక్ చేసుకోగలుగుతారు అండ్ ఎక్కువ మెస్సీ అవ్వవు. అన్ని డ్రెస్సులు కలిపేసి పెట్టామంటే అంతా లాగి పీకి తొందరగా వార్డ్రోబ్ అనేది చూడటానికి మంచిగా కనిపించదు. దాని తర్వాత ఇక్కడ ప్యాంట్స్ అన్నీ పెట్టుకుంటాను. మ్యాక్సిమం స్కూల్ లేదు అంటే డే టైంలో ఇలాంటి ప్యాంట్సే యూజ్ చేస్తాడు. లేదు రేపు ఇంకా వింటర్ కానివ్వండి, రెయినీ సీజన్ వచ్చినప్పుడు కూడా నైట్ కూడా ఇలాంటి ప్యాంట్సే వేసుకుంటాడు కాబట్టి అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకొని ఏమన్నా కొంచెం టైట్ అయిపోయాయి లేకపోతే ఏమన్నా చిరిగాయి అన్నవి కొంచెం పైన పెట్టుకుంటాను. సో ఫ్రీ టైంలో ఒకసారి అవన్నీ కూడా స్టిచ్ చేసుకోవటానికి నాకు హెల్ప్ అవుతుంది. దాని తర్వాత ఇవన్నీ కూడా యూనిఫామ్స్ అనమాట. వాళ్ళ స్పోర్ట్స్ యూనిఫామ్ కానివ్వండి, రెగ్యులర్ యూనిఫాము, వాళ్ళ స్కూల్కి యూజ్ చేసే స్వెటరు, యూనిఫామ్ సెక్షన్ అంతా కూడా ఒక చోట ఇట్లా ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటాను. దాని తర్వాత సాయి ఇంకా ఈవినింగ్ కోచింగ్కి వెళ్తాడు కదా క్రికెట్కి, దానివి కూడా ఒక 2 or 3 డ్రెస్సెస్ ఉంటాయి. సో అవి కూడా అనమాట ముందు పెట్టాను దాన్ని, కానీ ఇంకా నాకెందుకో అక్కడ కరెక్ట్గా సెట్ అవ్వలేదు అనిపించేసి మళ్ళీ స్కూల్ యూనిఫామ్స్ మీదే పెట్టాను. సో స్కూల్ యూనిఫామ్స్ అన్నవి మ్యాక్సిమం వాళ్ళు ఏం టచ్ చేయరు, ఎందుకంటే ఇంకా ఎర్లీ మార్నింగ్ నేనే వాటిని తీసేసి ఇద్దరివి కూడా ఐరన్ చేసి పక్కన పెడతాను కాబట్టి సో వాళ్ళు ఏమి తీసుకోరు వాటిని. సో నేనే హ్యాండిల్ చేస్తాను కాబట్టి దాని మీద ఇంకా స్పోర్ట్స్ డ్రెస్సెస్ ఉన్నా కూడా ప్రాబ్లం ఏం లేదని చెప్పేసి అక్కడ ఆ రెండు కలిపేసి పెట్టుకున్నాను. దాని తర్వాత ఇట్లాంటి వేస్ట్ కార్డ్బోర్డ్స్ చాలా వస్తుంటాయి ఏదైనా డెలివరీ కోసం అట్లా. ఆల్రెడీ ఇది ఎప్పుడో చేసుకున్న ఓల్డ్దేనండి. దానికి నేను ఇట్లా కొంచెం షీట్ అనేది కొంచెం నీట్గా చేసుకొని దీనిలో ఇక్కడ వచ్చేసి నాప్కిన్స్ అండ్ సాక్స్లు ఉంటాయి కదా, ఇవన్నీ పెట్టుకుంటాను. స్కూల్కి లంచ్ బాక్స్కి స్నాక్స్ ఇవి తీసుకెళ్తారు కదా నాప్కిన్స్, ఇవన్నీ ఒకటే చోట ఆర్గనైజ్డ్గా ఉన్నాయి అంటే మెస్సీ కాకుండా ఉంటుంది. అండ్ సాక్స్లు కూడా సమన్వికి కొంచెం లాంగ్ సైజు అండ్ సాయి వచ్చేసి కొన్ని చిన్న సైజు ఉంటాయి. సో ఎవరి వాళ్ళే సపరేట్గా సాక్స్లు అనేది పెట్టుకుంటాను. దాని తర్వాత ఈ సాక్స్లు వచ్చేసి ఈవినింగ్ వాళ్ళు బ్యాడ్మింటన్కి క్రికెట్కి వెళ్ళటానికి యూజ్ చేసే సాక్స్లు. సో దానికే సపరేట్గా ఇట్లా పెట్టుకుంటే చూడటానికి ఆర్గనైజ్డ్గా ఉంది. వాళ్ళు జస్ట్ ఒక 2 సాక్స్లు తీసుకుంటారు. సో మెస్సీ అవ్వకుండా ఉంటుంది. దాన్ని వచ్చేసి ఇక్కడ సాయి ర్యాక్లోనే ఈ లాస్ట్గా పెట్టుకుంటాను. ఎందుకు అంటే అబ్బాయిలతో కంపేర్ చేస్తున్నప్పుడు అమ్మాయిల ర్యాక్స్లో ఎక్కువ బట్టలు ఉంటాయి. సో సమన్వి ర్యాక్లో ఎక్కువ ప్లేస్ ఉండదు కాబట్టి ఇంకా సాయి దగ్గరే పెట్టేసుకుంటాను. ఇప్పుడు వాళ్ళకి ఇంకా ఈజీగా అర్థమైపోతుంది. సో ఇది యూనిఫామ్ సెక్షను, ఇది మార్నింగ్ వేసుకునేది, ఈవినింగ్ ఇవి షార్ట్స్, ప్యాంట్స్ ప్రతిదీ వాళ్ళకి నీట్గా కనిపిస్తాయి. సో ఎక్కువ మెస్సీ అవ్వకుండా వాళ్ళు నీట్గా పిక్ చేసుకోవటానికి హెల్ప్ అవుతుంది. మ్యాక్సిమం ఇలానే ఉంటుందండి. ఎక్కువ అయితే ఏమి లాగి పీకి చేయరు. ఏమన్నా కొంచెం లాగారు డ్రెస్సు 1, 2 అనిపిస్తే అది తీసేసుకొని మళ్ళీ ఫోల్డ్ చేసేసుకొని నీట్గా పెట్టేసుకుంటాను. మ్యాక్సిమం సమన్వీది కూడా ఇలానే సెట్ చేసుకుంటాను. తన టీ షర్ట్స్ కానివ్వండి, ప్యాంట్స్ లేకపోతే యూనిఫామ్స్ ఇవన్నీ కూడా మ్యాక్సిమం సాయివి ఎలా చూపించానో అలానే ఆర్గనైజ్ చేసుకుంటాను. అందుకోసం అవైతే మళ్ళీ సపరేట్గా చూపించట్లేదు. అండ్ అమ్మాయిలకి ఇంకా ఎక్స్ట్రాగా ఇంకా ఫ్రాక్స్ కానివ్వండి, ఇంకా ఎక్కువ మిగతా డ్రెస్సెస్ ఉంటాయి. సో ఆ గౌన్లు కానివ్వండి, ఆ ఫ్రాక్స్ అట్లాంటివి ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను అని చూపిస్తాను. ఇది వచ్చేసి ఎప్పుడో తీసుకున్న శారీస్ కోసం యూజ్ చేస్తాం కదా మనము, శారీస్ పెట్టుకోవడానికి ఆ కవర్స్. బట్ ఇప్పుడైతే నేను ఇవి శారీస్ కోసం యూజ్ చేయట్లేదు, చాలా ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. సో వాటినైతే నేను మామూలుగా పెట్టేసుకున్నామంటే అదంతా ఒక పెద్ద మూటలాగా అట్లా
పడిపోయినట్లుంటుంది. ఇప్పుడైతే కొంచెం ఇట్లా స్టిఫ్‌గా బాక్సుల్లాగా నిలబడే ఇలాంటివి కవర్స్ కూడా వస్తున్నాయి. బట్ ఇంక ప్రెజెంట్ ఇవైతే ఉన్నాయి కదా! వీటిని మంచిగా వీటినే యూజ్ చేసుకుందాము. మళ్ళీ అవి కొనటం ఎందుకని చెప్పేసి నేను వీటిని యూజ్ చేసుకుంటాను. సో, దానికోసం అయితే కింద పిల్లల ప్యాడ్స్ ఉంటాయి కదా! సో, ఎగ్జామ్ ప్యాడ్స్ ఇవి అయితే మా పిల్లలు ఇప్పుడు ఏం యూజ్ చేయట్లా. ఎప్పుడో పాతవి. సో, ఆ ఎగ్జామ్ ప్యాడు అండ్ ఇట్లాంటి కార్డ్‌బోర్డ్స్ ఏదన్నా వాళ్ళకి బొమ్మలకి వాటికి వస్తాయి కదా! కార్డ్‌బోర్డ్స్ అట్లాంటి కార్డ్‌బోర్డ్స్ అనేది కావాల్సిన సైజు పరంగా కట్ చేసుకొని ఇలా డబుల్ సైడ్ ప్లాస్టర్ వేసేసుకొని ఇలా 3 సైడ్స్ కూడా అవి పెట్టేసుకుంటాను. కొంచెం నీట్‌గా సెక్యూర్ చేసుకున్నాను అంటే అది కొంచెం చూడటానికి ఒక బాక్స్ లాగా కనిపిస్తుంది. మనం బట్టలు పెట్టినా కూడా అదంతా మూటలాగా పడిపోయినట్లు కాకుండా ఒక బాక్స్ షేప్‌లో నీట్‌గా కనిపిస్తుంది. మీరు కావాలి అంటే ఇలా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే నార్మల్‌గా బట్టలు పెట్టుకున్నా కూడా ఏం కాదు. సో, ఇవన్నీ కూడా డైలీ యూజ్ చేసేవి కాదు. మ్యాక్సిమం వీకెండ్స్‌లో కానివ్వండి, వీకెండ్స్‌లో కూడా ఓన్లీ సండే మాత్రమే యూజ్ చేసే డ్రెస్సెస్. సో, కొంచెం ఇలా పెట్టుకున్నామంటే దుమ్ము పడకుండా ఉంటవి. కొంచెం చూడటానికి కూడా వార్డ్రోబ్ నీట్‌గా కనిపిస్తుంది. లేదు కొంచెం ఔటింగ్స్ కోసం బయటికి లేకపోతే బర్త్‌డే పార్టీస్‌కి లేకపోతే సండే బయటికెళ్ళినప్పుడు అట్లా దేనికి దానికే సెపరేట్ చేసుకొని పెట్టుకుంటాను. ఇంట్లో ఉన్నప్పుడు యూజ్ చేసే డ్రెస్సెస్ అండ్ కొంచెం బయటికెళ్ళినప్పుడు యూజ్ చేసే ఫ్రాక్స్ అట్లా దేనికి దానికే ముందు డివైడ్ చేసుకొని ఉంచుకుంటాను. టీ షర్ట్స్ కాకుండా మిగతా అన్నీ కూడా. చూడండి ఇప్పుడు చూడటానికి ఒక బాక్స్ లాగా అయిందా? ఇప్పుడు దీనిలో బట్టలు పెట్టుకోవటం నాకు ఈజీ అయిపోతుంది. నచ్చింది అంటే డెఫినెట్‌గా ఈ టిప్ కూడా ఫాలో అవ్వండి. చాలా బావుంటుంది. ఇప్పుడు దీనిలో మిగతావి ఎలా సర్దుకుంటాను అనే చూపిస్తాను. ఇక్కడ ప్యాడ్ అయితే నేనేమి ఇంకా ప్లాస్టర్ పెట్టలేదండి. జస్ట్ ఆ బ్యాడ్‌నైతే జస్ట్ అలా నిలబెట్టాను అంతే. దీని తర్వాత దీనిలోకి లెగ్గిన్స్ అవి పెట్టుకుంటాను. ఇవన్నీ కూడా మ్యాక్సిమము మంత్‌కి హార్డ్లీ 2 ఆర్ 3 టైమ్సే యూజ్ చేస్తది. సో, ప్లస్ ఇక్కడ మనకి ఎదురుగానే కనిపిస్తున్నాయి కాబట్టి తనకి ఈజీగా తీసుకోవటం కూడా ఈజీ అయిపోతుంది. దాని తర్వాత టీ షర్ట్స్ కానివ్వండి, కొన్ని ఫ్రాక్స్ కూడా అమ్మాయిల ఫ్రాక్స్ ఎలా ఉంటాయి అంటే కొంచెం ఒకదాని మీద ఒకటి పెట్టినప్పుడు పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కొంచెం వాళ్ళ ఫ్యాన్సీ టైప్ ఫ్రాక్స్ ఉంటాయి కాబట్టి అలా కాకుండా ఇట్లాంటి కవర్స్‌లో పెట్టుకున్నామనుకోండి కొంచెం ఫోల్డింగ్స్ అవి నీట్‌గా ఉంటాయి. వార్డ్రోబ్ కూడా మంచిగా కనిపిస్తుంది. సో, ఇవన్నీ కూడా ఇక ఎక్కువ యూజ్ చేయని ఫ్రాక్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకుంటాను. ఇవన్నీ సాటర్డే, సండే ఇంట్లో వేసుకునే గౌన్లు అనమాట తనవి ఫ్రాక్స్. నా దగ్గర స్పేస్ లేదు. అందుకే నేను అటు తిప్పి పెట్టుకున్నాను. లేదు మీ దగ్గర వార్డ్రోబ్‌లో స్పేస్ ఉంది అనుకుంటే ఎదురుగా కనిపించేలాగా పెట్టుకున్నా కూడా తీసుకోవటం ఈజీ అయిపోతుంది. సో, డైలీ యూజ్ చేసే మ్యాక్సిమం బట్టలన్నీ కూడా నేను పిల్లల 2 ర్యాక్స్ కూడా ఇట్లా ఫోల్డ్ ఆర్గనైజ్ చేసుకుంటాను. అండ్ పైన వచ్చేసి సాయివి జీన్స్‌లు అండ్ కొంచెం కోట్ టైప్ డ్రెస్సులు ఉంటాయి కదా! అవి ఎక్కువ బయటికెళ్ళినప్పుడు తప్ప యూజ్ చెయ్యనివి. సో, అవన్నీ అంటే దాని బ్యాక్ సైడ్ కూడా నావి కొన్ని యూజ్ చేయని డ్రెస్సెస్ ఇవన్నీ ఉన్నాయి. సో, అవి అవసరం లేనివన్నీ కూడా బ్యాక్ సైడ్‌కి పెట్టుకున్నాను. కొంచెం సాయికి బయటికెళ్ళినప్పుడు కావాల్సిన డ్రెస్సెస్ అన్నీ కూడా ఇట్లా ఎదురుగా కనిపించేలాగా పెట్టుకున్నాను. సో, కవర్‌లో ఉన్నాయి అంటే దుమ్ము పట్టకుండా అట్లా ఉంటాయి. అండ్ ఇవన్నీ కూడా సమన్వివి కొంచెం సాటర్డే, సండేస్ బయటికెళ్ళినప్పుడు అట్లా యూజ్ చేసుకునే ఫ్రాక్స్, జీన్స్‌లు, టీ షర్ట్స్ ఇవన్నీ కూడా మ్యాక్సిమం అవసరం లేని డ్రెస్సెసే. మంత్లీ హార్డ్లీ 2 ఆర్ 3 టైమ్స్ యూజ్ చేసే డ్రెస్సెస్ కాబట్టి ఇవన్నీ పై ర్యాక్‌లో పెట్టుకున్నాను. వాళ్ళు ఒక చిన్న స్టూల్ యూజ్ చేసుకొని అవి వాళ్ళు తీసుకుంటారు కాబట్టి అది కూడా నాకేం ప్రాబ్లం లేదు. అండ్ కింద ర్యాక్ వచ్చేసి దీని కింద ర్యాక్ కనిపిస్తుంది కదా! ఇవన్నీ కూడా నావి, మా హస్బెండ్‌వి మేము యూజ్ చేయని డ్రెస్సెస్. అంటే వేసుకునేవే బట్ ప్రెజెంట్ అయితే యూజ్ చేయము. కొంచెం టైట్ అయిపోయి అట్లా ఉన్న డ్రెస్సెస్. కొంచెం వెయిట్ తగ్గిన తర్వాత మళ్ళీ యూజ్ చేసుకునేవి. అందుకే అవన్నీ అక్కడ పెట్టేసుకున్నాను. కింద వచ్చేసి పిల్లల ఎక్స్ట్రాగా ఉన్న స్టేషనరీస్ బర్త్డేకి అప్పుడు డెకరేషన్‌కి వాటికి యూజ్ చేసేవి ఇట్లన్నీ బాక్సుల్లోగా పెట్టుకుంటాను. సో, ఇలా సర్దుకోవటం వల్ల నా పిల్లల వార్డ్రోబ్ అనేది నాకు ఎక్కువ రోజులు మెస్సీ అవ్వకుండా నీట్‌గా అనిపిస్తుంది. సో, మీకు ఈ టిప్స్ ఏమైనా నచ్చింది అంటే మాత్రం డెఫినెట్‌గా ఫాలో అవ్వండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింది అంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.